నమస్తే, నేను స్పాట్లైట్ ప్రవీణ్. మనం మార్నింగ్ లేవగానే శరీరం లేజీగా డ్రౌజీగా ఉంటుంది కదా. యాక్టివ్గా మారడానికి ఈజీగా ఫాలో కాగలిగే ది బెస్ట్ ఫెంటాస్టిక్ 5 టిప్స్ ఇస్తాను. 100% యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మార్నింగ్ లేవగానే యాక్టివ్గా ఉండాలంటే ఆ ముందు రోజు రాత్రే ఇది ఒకటి మాత్రం కంపల్సరీ చేయండి. రాత్రి 7 గంటల లోపే మీ రాత్రి భోజనం కంప్లీట్ అయిపోవాలి. కాస్త లైట్గానే తినండి. 7 గంటల లోపే మార్నింగ్ ఎంత యాక్టివ్గా నిద్రలేస్తారో ఆ తేడా అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. రాత్రి 10 గంటలకి బెడ్ పైకి వెళ్ళేలా చూసుకోండి. అంతకి లేట్ కావద్దు. అంతకు ముందు ఎలాంటి స్క్రీన్ వాచింగ్ ఉండకూడదంటే ఏం చేయాలి? ఫోన్ పక్కనేసి చిన్న చిన్న పనులు చేసుకోండి. మీరు పడుకునేంత వరకు చిన్న చిన్న పనులు చేసుకోండి. బట్టలు సర్దుకోవడం కానీ, నెక్స్ట్ డే థింగ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం కానీ, నెక్స్ట్ డే పనులన్నీ కూడా షెడ్యూల్ వేసుకోవడం కానీ, ఇలాంటి పనులు చేయండి. కానీ పడుకోవడానికి గంట ముందు మాత్రం స్క్రీన్ వాచింగ్ ఉండొద్దు. బెటర్ ఏంటంటే, మీరు నిద్రపోయే ముందు స్నానం చేస్తే గాఢ నిద్రని 100% మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మార్నింగ్ యాక్టివ్గా నిద్రలేస్తారు. ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర ఉండేలా చూసుకోండి. మార్నింగ్ లేచినాక చాలా లేజీగా డ్రౌజీగా తయారవుతున్నామంటే దానికి ముఖ్య కారణం శరీరానికి సరిపోయేంత నిద్ర లభించలేదు అని అర్థం. మార్నింగ్ యాక్టివ్గా ఉండడానికి సెకండ్ టిప్, నిద్ర లేవగానే హాట్ వాటర్ కంపల్సరీ తాగండి. బాడీ యాక్టివ్ కావాలంటే బాడీ హైడ్రేట్ కావాలి. ముందు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తే చాలా మంచిది. వెళ్ళే పరిస్థితి లేకుంటే ఇంట్లోనే ఇలా జంపింగ్ జాక్స్ చేయండి. 20-20 3 సెట్స్ చేయండి. సిటప్స్ కూడా చేయొచ్చు. ఇవి మీ బ్లడ్ సర్క్యులేషన్ ని చాలా స్పీడ్ చేసి మిమ్మల్ని 10-15 మినిట్స్లో యాక్టివ్గా చేసేస్తాయి. అలాగే మార్నింగ్ యాక్టివ్గా ఉండడానికి థర్డ్ టిప్, నిద్ర లేవగానే మనం వేసుకున్న లైట్స్ కాక భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ లైట్, సన్లైట్ ఉంది కదా, ఆ సన్లైట్ మీకు తాకనివ్వండి. విండోస్ అన్ని ఓపెన్ చేసేయండి. సన్లైట్ మీ ఇంట్లో పడాలి. మీ ఒంటి మీద పడితే మరింత బెటర్. మీరు కాసేపు ఆ సన్లైట్ ని చూడాలి. సన్ని డైరెక్ట్గా చూడొద్దు, సన్ లైట్ని చూడాలి అంటున్నా. ఎందుకంటే ఆ సన్లైట్ అనేది మీ బ్రెయిన్కి ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇక మెలటోనిన్ ప్రొడక్షన్ ఆపు, ఇక చాలు అని. ఈ మెదడులో మెలటోనిన్ అనే హార్మోనే మన నిద్రకి కారణం. సన్లైట్ ఎప్పుడైతే మనం చూస్తామో, సన్లైట్ ఎప్పుడైతే మన మీద పడుతుందో అప్పుడు మెలటోనిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అది భగవంతుడి సృష్టి. మార్నింగ్ యాక్టివ్గా ఉండడానికి ఇప్పుడు ఫోర్త్ టిప్, మీరు తినే తిండి బాగా లేకపోతే ఈ బండి షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. కొంచెం క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. ఉడికించిన ఫుడ్ 40%, ఉడికించని ఫుడ్ 40%, అట్లా ఉండేలాగా చూసుకోండి. మరి ఒక 20% ఖాళీగానే ఉండాలి కడుపు. ఉడికించిన ఫుడ్ కూడా ఎప్పుడు రైస్ మీదనే డిపెండ్ అవ్వకుండా రాగి జావా, ఓట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఉడికించని ఫుడ్ అంటే స్ప్రౌట్స్, ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. మీరు భోజనంలో రైస్ తిన్నా కూడా ఇలాంటివి మాత్రం వదులుకోకూడదు. మార్నింగ్ యాక్టివ్గా ఉండడానికి ఇప్పుడు ఫిఫ్త్ టిప్, లాస్ట్ టిప్, మధ్యాహ్నం తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. మధ్యాహ్నం నిద్రపోకుంటేనే ఆ నిద్ర నైట్కి షిఫ్ట్ కాబడి నైట్ క్వాలిటీ స్లీప్ వచ్చేసి నిద్ర శరీరానికి సరిపోయి మార్నింగ్ యాక్టివ్గా లేస్తాం. ఇది బాడీ మెకానిజం. సో మధ్యాహ్నం నిద్రపోకండి. చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద మార్గాలు వేస్తాయి మన విజయానికి. ఇక ప్రతి ఉదయం మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటారు. ప్రతి సండే ఒక వీడియో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని ప్రతి సండే ఫాలో అవుతూనే ఉండండి. మీరు ఈ వీడియోని చివరి వరకు, ఇక్కడి వరకు చూసినందుకు స్పెషల్గా మీకు స్పెషల్ థ్యాంక్స్. మీకు ఏ ఏ కారణాల వల్ల నిద్ర పట్టట్లేదో ఆ కారణాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ది బెస్ట్గా చర్చిద్దాం. మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.